మొన్న 21వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చింతపల్లిలో అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ట్యాబులు పంపిణీ చేశాడు 8వ తరగతి పిల్లలకి. ఈ ట్యాబుల పంపిణీ మొత్తం ట్యాబ్సే, దానికి ఉన్నటువంటి కంటెంటు, బైజూస్ కంటెంటు, ఇది చాలా పెద్ద కుంభకోణం. దాదాపు 1200 కోట్ల రూపాయలు ఈ ట్యాబులు కంటెంట్ వల్ల దుర్వినియోగం అయింది. ఎవరి చేతుల్లోకి పోయింది, ఎవరు తిన్నారు, ఏమైంది అనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి స్పష్టం చేయాలి. అసలు ఒక్కొక్క ట్యాబు ఎంత కొన్నారు, మొత్తం ఈ సంవత్సరం కానీ గత సంవత్సరం 2022లో కానీ 9,52,925 ట్యాబులు కొన్నారు. అందులో గత సంవత్సరం 5,18,740 కొన్నారు. ఈ సంవత్సరం 4,34,185 కొన్నారు. గత సంవత్సరం శాంసంగ్ A7 అనే మోడల్ కొన్నారు. ఈ శాంసంగ్ A7 అనే మోడలు వాళ్ళు ఎంఆర్పి, ఏ కంప్యూటర్ అయినా, ట్యాబ్ అయినా, ఫోన్ అయినా ఎంఆర్పి రేటుకి ఎవడు అమ్మడు, ఎవడు కొండు. అది ఎంఆర్పి ఉంటుంది. అది వాడు కంపెనీ వాడే అమెజాన్లో 12,000 11,995 కొంటే పెడితే వీళ్ళు 13,262 కొన్నారు ఘనమైనటువంటి వాళ్ళు. యాక్చువల్గా హోల్సేల్ ప్రైజు 9,000. ఒక్కొక్కటి మనలాంటి వాళ్ళు ఎవరైనా విడిగా కొంటే అది 12,000, కానీ హోల్సేల్ ప్రైజు 9,000. అంటే ఒక్కొక్క ట్యాబ్లో 4,000 రూపాయలు గత సంవత్సరమే అదనంగా పెట్టి కొన్నారు. ఈ సంవత్సరం 4,34,185 ట్యాబుల్లో దానికి తోడు 256 GB అదనంగా ఒకటి ఇస్తా ఉన్నారు. అది 500 రూపాయల లోపే అవుతుంది. ఈ ట్యాబ్ను 17,500 కొన్నారు. అంటే పోయిన సంవత్సరం దాని మీద ఇంకొక 4,000 అదనంగా పెట్టి కొన్నారు. ఇది ఏసర్ ఈసారి పెట్టిన మోడల్, ఏసర్ A1 మోడల్, ఏసర్ 1 మోడల్. ఇది 14,000కి మించి లేదు మార్కెట్లో. అంటే హోల్సేల్ అయితే ఇది కూడా 12,000కి వచ్చేస్తుంది. ఇవన్నీ కానీ ఈ ఒట్టి ట్యాబుల్లోనే మనకి దాదాపు 250 కోట్ల పైన కుంభకోణం జరిగింది ఒట్టి ట్యాబుల్లో. అంటే ఇది ఈ డబ్బు దారి మళ్లించడమే. ఎవడైనా సప్లయరు ఖచ్చితంగా వీళ్ళ కమిషన్ ఇస్తాడు. ఆ కమిషన్ ఎవరు కొట్టారు, ఎవరికి పోయింది, ఎవరి జేబుల్లో పడింది, ఎన్నికలకు ముందు ఎన్నికల కోసం వసూలు చేశారా, లేకపోతే ఎవరన్నా మంత్రులకా, లేకపోతే అధికారులకా, ఎవరనేది స్పష్టం చేయాలి. దీని మీద స్పష్టమైన విచారణ జరిపించాలి. అంతకన్నా మించి దీంట్లో అతిపెద్ద కుంభకోణం, ట్యాబుల్ని మించిన కుంభకోణం కంటెంట్ అనేది కనపడదు మనకి. దీంట్లో ఆండ్రాయిడ్ ఓఎస్ ఫ్రీగా వస్తుంది, మాడిఫై చేసుకోవచ్చు, ఎవరైనా ఫ్రీగా వస్తుంది. అందులో బైజూస్ గొప్పతనం లేదు. బైజూస్ కంటెంట్కి ఒక్కొక్క ట్యాబ్ మీద 15,500 రూపాయలు కట్టారు కంటెంట్కి. ఇది పెద్ద కుంభకోణం. ఒక 8వ తరగతి కుర్రాడు ఈ సంవత్సరం ట్యాబ్ ఇస్తే వచ్చే సంవత్సరం మరలా 8వ తరగతి అది పనికిరాదు. రేపు మార్చి ఎగ్జామ్స్తో అది ల్యాప్స్ అయిపోద్ది లైసెన్స్. అంటే నెక్స్ట్ ఇయర్ 8th క్లాస్ వాళ్ళకి మరలా కొనివ్వాలి వీళ్ళు కంటెంట్ని. ఇప్పుడు 12th క్లాస్ వరకు ఇస్తూ ఉంటున్నారు. 12th క్లాస్ వరకు ఇచ్చేది ఇప్పుడు నెక్స్ట్ ఆ ఇయర్లో అది ఓపెన్ అవుద్ది. ఆ ఇయర్లో అది ఓపెన్ అయినప్పుడు అప్పుడు అది అడ్వాన్స్డ్ కంటెంట్ అవ్వదు. ఇప్పుడు 8వ తరగతి చదివేవాడు 12వ తరగతికి వచ్చే లోపల 5 సంవత్సరాలు పోతుంది. 5 సంవత్సరాల లోపల ఇదే కంటెంట్ ఉంటుందా? ఇప్పుడు బైజూస్ పరిస్థితి ఏమిటి? దివాళా ఎత్తే కోణంలో ఉంది. అప్పులు పాలయ్యారు, మోసం చేశారు, ఫారిన్ ఎక్స్చేంజ్ కుంభకోణాలు ఇరుక్కొని ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నారు. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న 20,000 మంది స్టాఫ్లో 12,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు జీతాలు ఇవ్వలేక. 3 డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఈ కంపెనీ ఎన్ని రోజులు ఉంటుందో మైటాస్ లాగా ఉంది కుంభకోణం. ఈ మైటాస్ కుంభకోణం తరహాలో బైజూస్ కుంభకోణం ఈరోజు వాళ్ళు కేవలం అడ్వర్టైజ్మెంట్ ద్వారా మైస్మరైజ్ చేసి జనాన్ని మభ్యపెట్టి ఏదో చాలా పెద్ద కంటెంట్ అని చేస్తున్నారు. ఇంతకన్నా బెటర్ కంటెంట్ మన టీచర్లు వీడియోలు యూట్యూబ్లో పెట్టారు ఉచితంగా. వీళ్ళు చేసేది ఏమిటి? వీళ్ళు చేసేది కూడా మన టీచర్ల దగ్గరే. ఇప్పుడు దీన్ని, ఈ కంటెంట్ను కానీ, ఈ సాఫ్ట్వేర్ను కానీ, దాని మెయింటెనెన్స్ కానీ, దాని మానిటరింగ్ కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంటు 100 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెట్టుకొని ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చిన నెలకి 100 మంది ₹1,00,00,000 అవుద్ది. నెలకు ₹1,00,00,000 జీతం.